వైసీపీ పార్టీ ఏ చిన్న అవకాశం దొరికినా జరగబోయే అభివృద్ధి సంక్షేమాన్ని పక్కదోవ పట్టించే విధంగా ప్రజల ఆలోచన విధానాన్ని మార్చే విధంగా ఫేక్ పోస్టుల్ని పెట్టి అందరినీ ఇబ్బందికి గురి చేస్తున్నారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఎవరు ఆలోచించిన విధంగా మహిళలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని అన్నారు. మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వం అనేక విషయాలపై పక్కదోవ పట్టించే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్నారని, వారిని తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల ద్వారా మరింత విస్తృత స్థాయిలో పనిచేయవలసి ఉందని పిలుపునిచ్చారు. ఈరోజు ఏ చిన్న అవకాశం దొరికినా జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని పక్కదోవ పట్టించేటువంటి విధంగా ప్రజల ఆలోచన విధానాన్ని మార్చేటువంటి విధంగా ఈరోజు ఫేక్ పోస్టులు చేస్తూ ఏ విధంగా అందరిని ఇబ్బంది పెడతా ఉన్నారో మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం. అయినా కూడా ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీ శక్తి కార్యక్రమం, ఏదైతే ఉచిత బస్సు కార్యక్రమం, గతంలో ఏ నాయకుడు ఆలోచించినటువంటి విధంగా మహిళలకు వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఒక వాతావరణాన్ని కలిగించాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా ఇబ్బంది ఉండకూడదు అనేటువంటి ఆలోచనలో అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద అనవసరమైనటువంటి విషయాలతో పక్కదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వైసీపీ పార్టీని తిప్పికొట్టాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సతీష్ లాగా ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసినట్టు సామాజిక మాధ్యమాల ద్వారా మరింత విస్తృతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి కార్యకర్తలకు, నాయకులకు తప్పకుండా పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ